చేసుకోవడానికి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే తన అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి కుటుంబానికి అండగా నిలబడ్డ నివేదిక గారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. కంగ్రాచులేషన్స్. థాంక్యూ సో మచ్. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. మాది వ్యవసాయ ఫ్యామిలీ, మొత్తం అగ్రికల్చర్ ఫ్యామిలీ. మండే పొలిమి నడగందే తెలియదే ఏంటంటే మా నాన్న నన్ను ఎప్పుడు అంటుండేవాడు, నువ్వు ఒక కలెక్టర్ అవుతావు బిడ్డ, నేను కలెక్టర్. మనం ఒక పొజిషన్లో ఎట్లా అక్వైర్ అయి ఉండాలి అని చెప్తుండేవారు. వాళ్ళ వల్ల నేను ఇంకా ఎక్కువ సాధించాలన్న తపన నాలో ఎక్కువ పెరిగింది. చెయ్యాలి ఇది. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యంతో వచ్చింది. నాతో పాటు ఇంకిద్దరు అన్నయ్యలు కూడా సేమ్ నా జాబే వచ్చింది. ఏఆర్గానే సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ యాజ్ ఏ అమ్మాయి, నేను అమ్మాయిని ఒకదాన్ని. దానికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఊళ్ళో అందరూ బాగా రెస్పెక్ట్. పోలీస్ ఏం చేసిన పోలీస్ వాళ్ళ నాన్న అయినా అని చెప్తుండేవాళ్ళు. అట్లా నాకు ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా తల్లివి నువ్వో, నీ తండ్రివి నేను, ఎవరినెవరు లాలిస్తున్నారు. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో స్టోర్ ఇన్ఛార్జ్ గా అకౌంటెంట్ గానే సెలెక్ట్ అయినా అందులో. ఇంకా దానికి ఇంకా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే ఎట్ ఏ టైం 2 గవర్నమెంట్ జాబులు ఎవరికి రాలేదు ఊర్లో. 2 చేసుకోవడానికి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే తన అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి కుటుంబానికి అండగా నిలబడ్డ నివేదిక గారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. కంగ్రాచులేషన్స్. థాంక్యూ సో మచ్. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. మాది వ్యవసాయ ఫ్యామిలీ, మొత్తం అగ్రికల్చర్ ఫ్యామిలీ. మండే పొలిమి నడగందే తెలియదే ఏంటంటే మా నాన్న నన్ను ఎప్పుడు అంటుండేవాడు, నువ్వు ఒక కలెక్టర్ అవుతావు బిడ్డ, నేను కలెక్టర్. మనం ఒక పొజిషన్లో ఎట్లా అక్వైర్ అయి ఉండాలి అని చెప్తుండేవారు. వాళ్ళ వల్ల నేను ఇంకా ఎక్కువ సాధించాలన్న తపన నాలో ఎక్కువ పెరిగింది. చెయ్యాలి ఇది. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యంతో వచ్చింది. నాతో పాటు ఇంకిద్దరు అన్నయ్యలు కూడా సేమ్ నా జాబే వచ్చింది. ఏఆర్గానే సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ యాజ్ ఏ అమ్మాయి, నేను అమ్మాయిని ఒకదాన్ని. దానికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఊళ్ళో అందరూ బాగా రెస్పెక్ట్. పోలీస్ ఏం చేసిన పోలీస్ వాళ్ళ నాన్న అయినా అని చెప్తుండేవాళ్ళు. అట్లా నాకు ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా తల్లివి నువ్వో, నీ తండ్రివి నేను, ఎవరినెవరు లాలిస్తున్నారు. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో స్టోర్ ఇన్ఛార్జ్ గా అకౌంటెంట్ గానే సెలెక్ట్ అయినా అందులో. ఇంకా దానికి ఇంకా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే ఎట్ ఏ టైం 2 గవర్నమెంట్ జాబులు ఎవరికి రాలేదు ఊర్లో. 2 అందరికీ నమస్కారం. నేను మీ మైపాల్ ముదిరాజ్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తితోటి ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన నివేదిక గారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఏ చిన్న కష్టం వచ్చినా వారు చాలామంది యువత ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే తన అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి కుటుంబానికి అండగా నిలబడ్డ నివేదిక గారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మాట్లాడుతున్నాం. నమస్కారం రా. నమస్కారం అన్నయ్య. కంగ్రాచులేషన్స్. థాంక్యూ సో మచ్. ఇంకా నువ్వు ఉన్నత స్థానాలకు వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడ చదువుకున్నావు, అసలు నీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి చెప్పు. నా పేరు నివేదిక. మాది కానుపాడు గ్రామం, జనగాం మండలం మరియు జనగాం డిస్టిక్. నేను మా కుటుంబ నేపథ్యం ఏంటంటే మాది వ్యవసాయ ఫ్యామిలీ, మొత్తం అగ్రికల్చర్ ఫ్యామిలీ. నాకు ఒక అక్కయ్య ఉంది, ఒక తమ్ముడు ఉన్నాడు. అక్క మ్యారీడ్, తమ్ముడు స్టడీ చేస్తున్నాడు.
నా స్టడీ వచ్చేసి మొత్తం గవర్నమెంట్ స్కూల్లో అయింది. గానుపాల్లోనే ప్రైమరీ స్కూల్లో 1 to 5th, నెక్స్ట్ 6th to 10th కూడా సెకండరీ స్కూల్లో అయిపోయింది. మంచిగా ఇక్కడ కూడా మంచి మెరిట్ స్టూడెంట్ని. చిన్నప్పటి నుంచి నేను ఒక మెరిట్ స్టూడెంట్ని. 10th కూడా క్లాస్ ఫస్ట్ వచ్చిన 10th. అప్పుడు కూడా అందరూ అభినందించారు నన్ను. నెక్స్ట్ ఇంటర్ వచ్చేసి జనగాంలో చేసిన, వాగ్దేవి జూనియర్ కాలేజ్లో జనగాంలో నేను ఇంటర్ పూర్తి చేసిన. అక్కడ కూడా నేను ఎంచుకున్న గ్రూప్ ఏంటంటే సిఈసి. అక్కడ కూడా క్లాస్ టాపర్ని, గ్రూప్లో నేను టాపర్ వచ్చేసిన. అప్పుడు అందరూ అప్రిషియేట్ చేసేది. అప్పుడే అంటుండే వాళ్ళందరూ, నువ్వు కంపల్సరీ ఏదో ఒక జాబ్లో సెటిల్ అవుతావు, నీకంటూ ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏర్పరచుకుంటావు అని అందరూ ఎంకరేజ్ చేస్తుండేది. చిన్నప్పటి నుండే నాకు బలమైన కోరిక ఏంటంటే, మా నాన్న నన్ను ఎప్పుడు అంటుండేవాడు, నువ్వు ఒక కలెక్టర్ అవుతావు బిడ్డ, నేను కలెక్టర్గా చూడాలన్న కోరిక అని చెప్తుంటుండే. అది నాకు బాగా మెంటల్గా ఫిక్స్ అయిపోయినా. ఇక నేను ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్లో ఉండాలి, అందరూ రెస్పెక్ట్ ఇచ్చే పొజిషన్లో నేను రావాలి, నన్ను చూసి ఒక 10 మంది నేర్చుకోవాలి, నేను వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ మోడల్గా తయారవ్వాలని నేను చిన్నప్పటి నుండే అనుకున్నాను. ఇంకా అట్లా అయిపోయింది. నెక్స్ట్ డిగ్రీ 1st to 5th ప్రైమరీ స్కూల్ అయిపోయింది. నెక్స్ట్ మా 6th to 10th అప్పుడే మాది ఫ్రెష్ బ్యాచ్ అన్నట్టు. ఇంగ్లీష్ మీడియం అప్పుడే స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అప్పుడే ఇంట్రడ్యూస్ చేసాను. నేను అప్పుడే డైలమాలు ఉన్నా, అంటే నేను చదువుతానా లేదా, ఇంగ్లీష్ మీడియం లేదా అనేసి అనుకున్నాను. కానీ మా సార్ వాళ్ళు ఏం చేశారంటే 5thలో ఎక్కువ మెరిట్ ఉన్న వాళ్ళని ఇంగ్లీష్ మీడియంలో వేసారు, కొంచెం తక్కువ ఉన్న వాళ్ళని తెలుగు మీడియంలో వేసేసారు. వాళ్ళే వేసేసారు. నేను అట్లా ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళిపోయినా. నేను అప్పుడు చాలా స్ట్రగుల్ అయినా. కొత్తగా ఇంగ్లీష్ మీడియం, అప్పుడు మనకి ఏం రావు, గవర్నమెంట్ స్కూల్ అంటే ఎట్లుంటుంది, చెప్తారో లేదో అనేసి అనుకున్నాను. కాకపోతే అప్పుడే రీసెంట్గానే న్యూ స్టాఫ్ యాడ్ అయ్యారు. వాళ్ళు బాగా చెప్పేది సార్ వాళ్ళు. అట్లా కవర్ అయిపోయినా కొంచెం. నెక్స్ట్ ఒక 7th క్లాస్లో నిమ్స్ స్కాలర్షిప్ ఎగ్జామ్ అని ఉంటుంది మా స్కూల్ నుంచి. అంటే నేషనల్ లెవెల్లో ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్, అది మనం పాస్ అయినాం అనుకో మనకు వాళ్ళు ఇయర్లీ 2000 అట్లా మనకు పే చేస్తారు వాళ్ళు. అట్లా 10th వరకు, ఇంటర్ వరకు వాళ్ళే పే చేస్తారు. ఇయర్లీ 2000 అట్లా. నేను ఆ ఎగ్జామ్ మా బ్యాచ్లో, అంటే మా క్లాస్లో ఓన్లీ 7thలోనే ఉంటుంది ఆ ఎగ్జామ్. 7thలో ఒక 20 మెంబర్స్ రాసినాం. ఎవరికి రాలే, నాకు ఒక్కదానికి. అప్పుడు దానికి సెలెక్ట్ అయిపోయింది నిమ్స్కి. అప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అంతమందిలో నేను వచ్చినందుకు మా నాన్న కూడా చాలా గర్వంగా ఫీల్. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ జాబ్కు ఎప్పుడు ప్రిపేర్ అయ్యావు? డిగ్రీ ఎక్కడ చేసినంటే జనగాంలోనే వికాస్ డిగ్రీ కాలేజ్లో చేసినా. అక్కడ మా మేనేజ్మెంట్ హెడ్ సార్ ఎవరంటే జీవన్ సార్. ఆయన హ్యాండిక్యాప్, కానీ సార్ దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది. ఆయన హ్యాండిక్యాప్లా కనిపించదు. ఆయనకి ఏంటంటే నేను నేర్చుకున్న విద్యను 10 మందికి అందించాలి అనే ఇంటెన్షన్తో సార్ ఉన్నాడు. సార్ చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుండేవాడు. అంటే ఏ కాలేజ్లో అంత ప్రోగ్రామ్స్ జరగపోతుండే, అంటే వేరే ఎక్స్పర్ట్ వాళ్ళతో సెమినార్స్ కండక్ట్ చేస్తుండేవాడు, అట్లా చేపిస్తుండేవాడు. దానివల్ల నేను ఇంకా కొంచెం ఇన్స్పైర్ అయినా. అరే ఇంత వాళ్ళు వచ్చి ఏమని చెప్పారంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద సెమినార్స్ కండక్ట్ చేస్తారు, అంటే ఫ్యూచర్లో మనం ఎట్లా ఉండాలి, ఎట్లా ఎదగాలి, మనకంటూ మనం ఒక పొజిషన్లో ఎట్లా అక్వైర్ అయి ఉండాలి అని చెప్తుండేవారు. వాళ్ళ వల్ల నేను ఇంకా ఎక్కువ సాధించాలన్న తపన నాలో ఎక్కువ పెరిగింది. చెయ్యాలి ఇది. డిగ్రీ అయిపోయింది. నెక్స్ట్ పీజీ సెట్ కోసం అని ఎంట్రన్స్ రాసిన. కేయూ ఎంట్రన్స్ రాసిన, ఓయూ ఎంట్రన్స్ రాసిన. లక్కీగా నాకు కేయూలో సీట్ వచ్చింది, క్యాంపస్లో సీట్ వచ్చింది. అక్కడ 2 years నా పీజీ గ్రూప్ ఏంటంటే కామర్స్ చేసిన, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామర్స్ చేసిన. కేయూలోనే సీట్ వచ్చింది. 2 years అక్కడే అయిపోయింది. అందులోనే కరోనా వచ్చింది. కరోనా వల్ల 2020లో పీజీ అయిపోయింది. కరోనా వల్ల ఇంటికి వచ్చేసినాం. నేను ఏమనుకున్నా అంటే ఇక నా లైఫ్ టర్నింగ్ పాయింట్ కేయూనే చూపించింది. యాక్చువల్లీ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతే మనకి ఏంది అని తెలుస్తుంది. ఇంటి దగ్గర అంటే ఒక బావిలో ఉన్న కప్పలానే ఉంటాం. ఎవరైనా బయట ఇంకా వేరే నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం నా సజెషన్ ఏంటంటే బయటికి వెళ్ళాలి, వేరే కొత్త ప్లేస్కి వెళ్ళాలి. ఆ కొత్త ప్లేస్, ఆ ఎన్విరాన్మెంట్ మనకు కొత్త విషయాలు నేర్పిస్తుంది. నాకు అట్లా హన్మకొండలో కేయూ క్యాంపస్ నాకు బాగా కొత్త విషయాలు నేర్పించింది. అంటే ఇంకెట్లా ఎదగాలి, ఇంకా నీ ఫ్యూచర్ ఏంది అని అక్కడ నాకు బాగా గైడ్ చేసిరు సార్ వాళ్ళు కూడా. ఇక్కడ తీసుకోవాలని నాకు బాగా సందిగ్ధత కలిగింది. ఏది ప్రిఫర్ చేయాలి, ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది అని చాలామందిని కన్సల్ట్ అయ్యాను. వాళ్ళు ఏమని చెప్పారంటే, నువ్వు Group 2 కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నావు కదా, నీ గోల్ గ్రీన్ పెన్, నీ Group 2 కావాలి. నువ్వు Group 2 కోచింగ్కి అయితే ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ బాగుంటుంది, అశోక్ నగర్లో ఉంటుంది, హైదరాబాద్లోనే అశోక్ నగర్లో. దాన్ని నువ్వు చూస్ చేసుకో అని చెప్పేది. ఇక నేను వెంటనే వెళ్ళిన
డిసెంబర్లోనే అట్లా వెళ్ళిన. వాళ్ళు బ్యాచ్ స్టార్ట్ కావాలంటే ఒక 2 months వెయిట్ చేస్తారు. ఒక బ్యాచ్కి ఒక 600 members అట్లా ఉంటారు, చాలా పెద్దగా ఉంటుంది. సో నేను డిసెంబర్లో పోయి తీసుకున్నా, జాయిన్ అయినా. వాళ్ళు క్లాసెస్ ఫిబ్రవరిలో స్టార్ట్ పెట్టారు. నేను ఏంటంటే జీరోతోనూ అయినా, అసలు నాకు ఏం తెలియదు. అంతవరకు నేను ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వలేదు, ఎగ్జామ్ కూడా అటెండ్ చేయలేదు. ఫస్ట్ టైం అసలు నాకు ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే అప్పుడే అనిపించింది. అంతవరకు నోటిఫికేషన్ పడ్డాయి అంటే పడ్డాయి, కానీ చాలామంది అన్నారు రాయి అని. కానీ నేను ఈ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే దాంట్లో అంత పట్టించుకోలేదు. రాయాలా అవసరమా అని అనిపించింది. అప్పటి వరకు నాకు ఆ థాట్ రాలేదు. ఎప్పుడైతే పీజీ అయిపోయిందో అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, నీ గవర్నమెంట్ జాబ్ అవుతుంది సెక్యూర్, ఒక ఆడపిల్ల నీ గవర్నమెంట్ జాబ్ ఉండాలి కంపల్సరీ అని నాకు థాట్ వచ్చింది. అప్పుడు నేను మొత్తం జీరో నాలెడ్జ్, అసలు నాకు ఏందో కూడా తెలియదు, అసలు సిలబస్ కూడా తెలియదు. ఫ్రాంక్గా చెప్పాలంటే గ్రూప్ 2 అంటే గ్రూప్ 2, గ్రీన్ పెన్ అంటే గ్రీన్ పెన్, నాకు ఒక పోస్ట్ తప్ప దానికి సిలబస్ కూడా తెలియదు ఫ్రాంక్గా చెప్పాలంటే. అక్కడికి వెళ్ళినా జాయిన్ అయినా సార్ వాళ్ళు గైడెన్స్, కోచింగ్ అని అంటారు. కోచింగ్లో వాళ్ళు 100% ఇయ్యరు. ఎప్పుడైనా మనకి స్పూన్ ఫీడింగ్ అయితే ఇవ్వరు. మనం ఎట్లా స్టార్ట్ చేయాలి మాత్రమే చెప్తారు వాళ్ళు. అక్కడ అంతే. నాకు ఐఏఎస్ స్టడీ సర్కిల్లో కూడా ఆర్సిరెడ్డిలో కూడా సార్ వాళ్ళు ఎట్లా స్టడీ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి, నీ ప్రిపరేషన్ ఎట్లుండాలి అది మాత్రమే చెప్పారు. వాళ్ళు చెప్పేది ఒక ఇంచుమించు ఒక 50% వాళ్ళు చెప్పేది ఉంటుంది. మనం చదువుకోవాల్సింది మాత్రం ఇంకా 50% ఉంటుంది. అవి 50-50 కలిపితే 100% నీకు జాబ్ వస్తుంది అంతే. ఎప్పుడైనా ఏం చేసారు, అయిపోయింది కోచింగ్ స్టార్ట్ అయింది ఫిబ్రవరిలో. కోచింగ్ ఓకే. ప్రిపరేషన్లో రోజుకి ఎన్ని గంటలు చదివేది? ప్రిపరేషన్ షెడ్యూల్ ఎట్లుండే అంటే యాక్చువల్గా మా క్లాసెస్ మార్నింగ్ 5 to 2 వరకు క్లాసెస్ ఉంటుండే. 2 to యాజ్ ఇట్ ఈస్గా బ్రేక్ ఉంటుండే. అట్లా ఓన్లీ 5 to 2 వరకు. ఏం చేస్తుండే, మార్నింగ్ 4కి లేస్తుండే, రెడీ అయ్యి అంతా ఫ్రెషప్ అయిపోయి క్లాస్కి వెళ్తుండే. 5 to 2 వరకు క్లాస్ ఉంటుండే. 2 తర్వాత మళ్ళీ వచ్చి లంచ్ చేసేసి కరెక్ట్గా 2:30కి ప్రిపరేషన్ కూర్చుంటుండే. ఎట్లా చేస్తుండే, మార్నింగ్ క్లాసెస్ ఏమైతే చెప్పారో అవి మాత్రం బుక్స్లో చదువుతుంటుండే నేను. అంటే వాళ్ళు ఏం చెప్పారో అది మనం ఒకసారి వాళ్ళు చెప్పింది మనం మళ్ళీ చదివితే ఇంకెక్కువ గుర్తుంటుంది కదా, అట్లా ప్రిపరేషన్ చేసిన. 2 to కంటిన్యూస్గా 2 to 5 వరకు చదువుతుంటుండే. లేవకపోతుండే, అసలు లేస్తే ఎక్కడ ఇంట్రెస్ట్ పోద్ది అనేసి చదువుతుంటుండే. మళ్ళీ తర్వాత టీ బ్రేక్, 5కి టీ బ్రేక్ తీసుకుంటుంటే మళ్ళీ 6కి కూర్చుంటుంటే 6 నుంచి 8 వరకు అవుతుంటుంది. మళ్ళీ 8కి లంచ్ బ్రేక్. 9కి కూర్చున్నా అంటే మళ్ళీ కంపల్సరీ 11 వరకు చదువుతుంటుంది నైట్. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ తొందర లేవాలి, 4కే లేవాలి కదా. సో కంపల్సరీ నిద్ర ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎట్లా అంటే నిద్ర కంపల్సరీ సఫిషియెంట్గా ఉంటేనే మనం చదివింది ఎక్కుతుంది. అట్లా మార్నింగ్ 11కి పడుకొని మళ్ళీ 4కి లేస్తుంటుంది. అట్లా నా షెడ్యూల్ అట్లా జరిగిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావాల్సింది ఏంటంటే మంచి బుక్స్ కొనుక్కోవాలి. 10 బుక్లు చదవద్దు ఒక సబ్జెక్ట్కి. ఏ బుక్లు ప్రిఫర్ చేసిన అంటే మాకు సార్ వాళ్ళు ఆర్సిరెడ్డిలో సార్ వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళ బుక్సే నేను తీసుకుంటుండే. ఎందుకంటే వాళ్ళ థింగే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పిందో అదే బుక్లలో ఉంటుంది కదా. మళ్ళీ అక్కడ స్పెషలైజ్డ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళే ఉంటుండే, వాళ్ళ బుక్సే నేను ప్రాపర్గా అదే చదువుతూ ఉంటుండే. నెక్స్ట్ హాస్టల్లోనే చదువుకుంటుండే నేను. మళ్ళీ నైట్స్ కోచింగ్ అయిపోయాక నైట్ 1 or 2 వరకు నా ప్రిపరేషన్ అవుతుంటే నేను మార్నింగ్ లేవకపోతుంది. నాకు అలవాటు లేదు మార్నింగ్ లేచే అలవాటు. నైటే బాగా చదువుతుంటుంది. 2-3 వరకు చదివి మళ్ళీ యాజ్ ఈజ్ మార్నింగ్ 6కి అంతే. 6 అంటే 6. నువ్వు ఎప్పుడు చదువుకున్నా ఎప్పుడు పడుకున్నా మార్నింగ్ 6 వరకు లేవాలి. ఈ కంటిన్యూషన్ అంటే నీకు రిజల్ట్ ఎప్పుడు వచ్చింది మళ్ళీ? రిజల్ట్ అంటే ఓకే, ఇది పీసీ నోటిఫికేషన్ అయిపోతుంది. పీసీ నోటిఫికేషన్ ఇచ్చిన 3-4 monthsకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని నోటిఫికేషన్లు ఇచ్చేసిండు. ఒక సైడ్ భయం, ఇవన్నీ ఇంకా నా ప్రిపరేషన్ అయిపోలేదు, నోటిఫికేషన్లు అన్నీ పడ్డాయి. ఇది ఇటు చదువుతున్నా, అది అటు చదవాలి, వేరు సిలబస్ ఎట్లా మెయింటైన్ చేయాలని. అయినా స్ట్రాంగ్ ఉండి చదివేదాన్ని. అయిపోయింది. నెక్స్ట్ ఇది పీసీ ఫైనల్ మెయిన్స్ అయిపోయిన 3 monthsకి గ్రూప్ 4 ఎగ్జామ్ అయ్యింది. అదే కంటిన్యూస్ ప్రిపరేషన్ ఉన్నా కాబట్టి నేను దీన్ని గెయిన్ చేయగలిగిన. అది రాసిన నెక్స్ట్ 3-4 monthsకి ఇది రాసేసిన. ఇది రాసినాక ఇక మళ్ళీ న్యూ గవర్నమెంట్ వచ్చింది, అట్లా అయిపోయింది. పీసీ రిజల్ట్స్ ఏమో మెయిన్స్ రిజల్ట్ ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్లో వచ్చినాయి. 2023 అక్టోబర్లో వచ్చినాయి. అక్టోబర్లో అవి రిజల్ట్ వచ్చినాయి. అందులో నేను అసలు అనుకోలేదు అంటే వస్తుందో రాదో అని. అంటే బెస్ట్ మార్క్సే ఉన్నాయి, వస్తుంది అని కంపల్సరీ అనుకున్నా. కానీ సివిల్ వస్తుంది అనుకున్నా, కానీ నాకు పీసీఏఆర్ వచ్చింది. ఆర్ముడు రిజర్వ్లో వచ్చేసింది. ఏఆర్ వచ్చినందుకు అందులో కూడా నేను సాటిస్ఫైగానే ఉన్నా. ఏదో ఒక జాబ్ వచ్చింది.
ఎందుకంటే మొత్తమే లేని వాళ్ళు, మొత్తం జాబ్ లేని వాళ్ళు ఉన్నారు. నాకు ఏదో ఒక జాబ్ వచ్చింది, దానికి నేను సాటిస్ఫై అయినా. మళ్ళీ ఊర్లో వాళ్ళు కూడా చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది మళ్ళీ ఒకటి ఏం చెప్పాలంటే గర్వంగా 1990s నుండి, అంటే నేను పుట్టక ముందు నుంచి మా ఊర్లో ఎవరికి గవర్నమెంట్ జాబ్ రాలేదు. ఫస్ట్ టైం నాకు వచ్చింది. నాతో పాటు ఇంకిద్దరు అన్నయ్యలకు కూడా సేమ్ నా జాబే వచ్చింది. ఏఆర్గానే సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ యాజ్ ఏ అమ్మాయి, నేను అమ్మాయిని ఒకదాన్ని, దానికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఊళ్ళో అందరూ బాగా రెస్పెక్ట్గా ఫీల్ అయ్యారు. అంటే ఇంకా వాళ్ళు నాకంటే ఎక్కువ వాళ్ళే హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే మా ఊరు నుంచి ఒక అమ్మాయి, అందరూ అప్రిషియేట్ చేసారు. మా ఊరు నుంచి ఒక అమ్మాయి ఇట్లా కానిస్టేబుల్ అయింది అని. అప్పటి నుంచి మా నాన్నను అదే కానిస్టేబుల్ వాళ్ళ అప్పటి నుంచి కట్టే వాళ్ళ బిడ్డ అని అంటుండే. నాకు జాబ్ వచ్చిన కానీ పోలీస్ ఏం చేసిన పోలీస్ వాళ్ళ నాన్న అయినా అని చెప్తుండే వాళ్ళు. అట్లా నాకు ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అయినా. నెక్స్ట్ ఇక గవర్నమెంట్ చేంజ్ అయింది, ట్రైనింగ్ వెళ్ళాలి. ఇప్పుడు అయిపోయింది కదా, జాబ్ వచ్చింది, నెక్స్ట్ ట్రైనింగ్ పోవాలి, పోలీస్ ట్రైనింగ్ వెళ్ళాలి. అప్పటితో గ్రూప్ టూ కోచింగ్ అయిపోయింది నాకు. ఈ జాబ్ ఇంకా మెయిన్స్కి ముందే కోచింగ్ అయిపోయింది. మెయిన్స్కి 1 month ఉందనగా నా గ్రూప్ 2 కోచింగ్ అయిపోయింది. పీసీ మెయిన్స్కి 1 month ఉందనగా అయిపోయింది. నెక్స్ట్ మొత్తం దీని మీదే కాన్సన్ట్రేట్ చేసిన. కోచింగ్కి అయిపోయింది. నెక్స్ట్ ట్రైనింగ్కి వచ్చేసిన. ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఫిబ్రవరిలో ట్రైనింగ్ స్టార్ట్ అయింది. నేను ఒకటి ఏంటి థింక్ చేసిన అంటే, అప్పటికే గ్రూప్ 4 ఎగ్జామ్ అయిపోయింది. రిజల్ట్ ఏంటంటే కీ పెట్టిరు, ఎవరికి ఎన్ని మార్క్స్ అని రిజల్ట్ ఇచ్చేసారు. మనం ఎట్లా చూసుకోవాలంటే మన డిస్టిక్లో హైయెస్ట్ ఎవరు ఉన్నారు వాళ్ళకి జాబ్ వస్తుంది. అందులో నేను కూడా ఉన్నా, టాప్ స్కోరర్లో ఉన్నా. నాకు జాబ్ వస్తుందని నమ్మకం ఉంది. కానీ ఇంకా రాలేదు. అప్పుడు కోర్టు కేసు నడుస్తుంది గ్రూప్ 4 మీద. ఒకవేళ నోటిఫికేషన్ రద్దు అవుతుందేమో అన్న డైలమాలా నేను ట్రైనింగ్కి వెళ్ళిపోయినా. ఇక కానిస్టేబుల్ ట్రైనింగ్కి వెళ్ళిపోయినా. నేను ఏమో థింక్ చేసిన అంటే, కానిస్టేబుల్ ట్రైనింగ్ మొత్తం కాకుండా మధ్యలోనే రిజల్ట్ వస్తుంది, నేను వచ్చేస్తాను, వచ్చి గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతా అని నేను అట్లా థింక్ చేసిన. కానీ నా అన్లకి ఏంటంటే, రేపు పిఓపి అనగా కానిస్టేబుల్ ట్రైనింగ్ మొత్తం అయిపోయింది, రేపు పిఓపి అనగా గ్రూప్ 4 రిజల్ట్ డిక్లేర్ చేసింది. సెలెక్ట్ అయినా గ్రూప్ 4లో యాజ్ ఏ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో స్టోర్ ఇన్ఛార్జ్గా అకౌంటెంట్గానే సెలెక్ట్ అయినా. అందులో ఇంకా దానికి ఇంకా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే ఎట్ ఏ టైం 2 గవర్నమెంట్ జాబులు, ఎవరికి రాలేదు ఊర్లో, 2 గవర్నమెంట్ జాబులు వచ్చినాయి. దానికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక నాకు ఇంకొక డైలమా ఏంటంటే, ఇప్పుడు నేను ఈ డిపార్ట్మెంట్లో ఉండాలా, అది చూస్ చేసుకోవాలా, గ్రూప్ 4 తీసుకోవాలా, ఇది తీసుకోవాలా అనేసి డైలమా అయిపోయింది. ఇక చాలా మందిని కన్సల్ట్ చేసిన నేను, ఏది తీసుకోవాలి, ఏది బెటర్ ఉంటుంది అనేసి. అంటే వాళ్ళు ఏమన్నారంటే, గ్రూప్ 4 ప్రిఫర్ చేస్తే బెటర్, యాజ్ ఏ అమ్మాయివి నువ్వు గ్రూప్ 4 ప్రిఫర్ చేయి. ఎందుకంటే నెక్స్ట్ నీ ఫర్దర్ స్టడీస్ కోసం నీకు టైం కన్జ్యూమ్ అవుతుంది, నీకు ఉంటుంది అని చెప్పారు. నేను గ్రూప్ 4తో జాయిన్ అయిపోయాను, వదిలేసి. నీ లక్ష్యం ఏంటి? నువ్వు ఇంకా ఏం అచీవ్ కావాలనుకుంటున్నావు? నా రోల్ ఏంటంటే, నేను గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలని నా గోల్. దానికోసం నువ్వు 2 ఉద్యోగాలు కొట్టినా కూడా నువ్వు ఇంకా చదువుతా అంటున్నావు. ఇంకేం సాధించాలని నీ లక్ష్యం ఏంటిది అసలు? నా గోల్ వచ్చేసి గ్రూప్ 1 ఆఫీసర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఉన్న చిన్నప్పటి నుండి డ్రీమ్ ఏంటంటే, మా నాన్న కలెక్టర్ కావాలనేసి అనుకున్నాడు. కలెక్టర్గా చూడాలి, నా బిడ్డని నేను కలెక్టర్గా చూడాలి అని పెంచిండు. చిన్నప్పటి నుండే ఇక్కడ ఫిక్స్ చేసేసిండు. నేను సరే, మా నాన్న కలెందుకు రొమ్ము చేయాలి, నేను కూడా కలెక్టర్ అవ్వాలి అని అదే థాట్లోనే ఉన్నాను. గ్రూప్ 1 కొట్టాలి, ఎట్లయినా గ్రూప్ 1 కొడితే యాజ్ ఏ కలెక్టర్గా ఒక పోస్ట్, అంటే డిప్యూటీ కలెక్టర్ ఆయన ఉంటాయి. గ్రూప్ 1లో డిప్యూటీ ఉంటుంది, యూపీఎస్సీ ద్వారా ఐఏఎస్ వస్తుంది. ఇట్లా త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్దామని చూసినాను అన్నట్టు. నేను గ్రూప్ 1 కొట్టాలి, మన గోల్స్ కూడా మన ఫినాన్స్ స్టేటస్కి బట్టి మనం సెట్ చేసుకోవాలి. అట్లా నేను చిన్న స్టెప్ బై స్టెప్ వెళ్దామని అట్లా కన్సిడర్ చేసినాను అన్నట్టు. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వకుండా కోచింగ్ తీసుకుంటా సంవత్సరాల కొద్ది చదువుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు నువ్వు ఏం చెప్పగలుగుతావు? వాళ్ళకి ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. మనం చదివే దాంట్లో ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. నువ్వు ఏ సబ్జెక్ట్ ఏ రోజు ఎంత కంప్లీట్ చేస్తున్నావు అని ముందు రోజే నువ్వు ప్లాన్ వేయాలి. ఒక టైం టేబుల్ కంపల్సరీ క్రియేట్ చేయాలి. యాజ్ ఏ కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా ఒక టైం టేబుల్ ప్రకారం చదివినప్పుడు మాత్రమే నీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేదో అన్ని బుక్స్ చదువుతా, ఒకటే సబ్జెక్టు 10 బుక్స్ చదువుతా, దాంట్లో ఏముందో దీంట్లో ఏముందో అని వెళ్ళకూడదు. ఎప్పుడు ఒకటే బుక్ను రివిజన్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఒకటే బుక్ను ఒక 2-3 సార్లు రివిజన్ చేయాలి. రివిజన్ చేసినప్పుడు మాత్రమే మనకు కంప్లీట్ అనాలిసిస్ దొరుకుతుంది ఒక బుక్ మీద. మనం క్వశ్చనింగ్ ఎప్పుడైనా మనం చదివింది క్వశ్చన్ ఫ్రేమ్ చేసే పద్ధతిలో చదివినామనుకో, అప్పుడు నీకు మొత్తం టోటల్ సబ్జెక్ట్ నీ మైండ్లో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పగలుగుతాను నేను. 1-2 అటెంప్ట్ ఇవ్వగానే మాకు వస్తుందా రాదని మధ్యలో వదిలేస్తుంది చాలా మంది.
వాళ్ళు ఎట్లా డిస్కరేజ్ అయిపోయి పక్కదారి పోతారు ఎట్లా వాళ్ళు? డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మన కాంపిటేటివ్ ఫీల్డ్లో. డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా ఎందుకు మన పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా అంటే చెప్తున్నా కదా, బ్యాడ్ ఫ్రెండ్స్ అయినప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళే మనం డిస్కరేజ్ చేస్తారు. కానీ వాళ్ళది ఏది మనం పట్టించుకోవద్దు. మన స్టడీ ఏందో మనం చూసుకోవాలి, మన ప్లానింగ్ కరెక్ట్ ఉండాలి. నీ గోల్ కరెక్ట్ ఉందనుకో, నువ్వు ఏడగొట్టిన అక్కడనే పడాలి అంతే, అట్లా చదువుకోవాలి. చదివించడం కోసం మీ అమ్మ నాన్న అసలు ఎంత కష్టపడ్డారు? మామూలుగా వ్యవసాయం చేసుకుంటూ కూరగాయలు జనగాం పోయి అమ్ముకొని వచ్చి మరీ మిమ్మల్ని కష్టపడి చదివిరని చెప్పేసి అంటారు. అసలు వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడ్డారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే మేము చాలా నిరుపేద కుటుంబం. అంటే నేను పుట్టినప్పుడు మాకు ఇల్లు కూడా లేకుంటే ఉండేనంట. మళ్ళీ నేను ఫస్ట్ మా అక్కయ్య జన్మించింది. అంటే కొన్ని రోజుల తర్వాత మా ఫ్యామిలీ మా మమ్మీ వాళ్ళకి ఫస్ట్ పిల్లలు కాదంటే ఒక 10 years తర్వాత మా అక్కయ్య పుట్టింది. తర్వాత మళ్ళీ నేను అమ్మాయినే పుట్టిన. అయ్యో అమ్మాయి పుట్టింది, దానికి స్తోమత కూడా లేదు అని ఫీల్ అయ్యారంట మా ఇంట్లో వాళ్ళు. అంటే అంత నిరుపేద, అంటే తినడానికి కూడా మాకు రైస్ లేకుంటుండే అప్పుడు. తర్వాత మా నాన్న ఒకటి నమ్ముతాడు, ఆడపిల్లలే అదృష్టవంతులు, మహాలక్ష్మి, ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి. ఇప్పటికి కూడా అదే నమ్ముతాడు. అదే నిజమైంది. మేము ఎప్పుడైతే ఇద్దరం ఆడపిల్లలు ఉంటున్నామో మా ఫ్యామిలీ కూడా కొంచెం ఫినాన్షియల్ కూడా కొంచెం స్టెబిలిటీ వచ్చింది. మాకు పెరుగుకుంటూ వచ్చింది. మా అమ్మ వాళ్ళు చాలా చాలా అంటే చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు. కూరగాయలు అమ్మేవాళ్ళు. నాన్న మమ్మీ ఇద్దరు జనగంకి వెళ్ళి, దగ్గర జనగం ఉంది కదా, డైలీ మార్నింగ్ వెళ్ళి కూరగాయలు అమ్ముకుంటూ మమ్మల్ని చదివిపించారు. ఒక్క నిమిషం. కుటుంబంలో పుట్టిన యువతి తల్లిదండ్రులు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి ఎట్లయితే తల్లిదండ్రులు కాలేజీ పంపిస్తారో కష్టపడి చదువుకొని 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన నివేదిత గారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వారి కుటుంబ నేపథ్యం గురించి, వాళ్ళు ఏ విధంగా కష్టపడి చదువుకున్నది, ఈ స్థాయికి రావడానికి కుటుంబం పడ్డ స్ట్రగుల్స్ గురించి మనకి ఈరోజు చెప్పడానికి మనం ఈ అమ్మాయితోటి మనం మాట్లాడడం. అందరికీ నమస్కారం. మహిపాల్ ముదిరాజ్ అనే యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.